ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా క్రితం అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగిన తర్వాత ఆయన 85లో ఎలక్షన్ అయింది. అప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోవచ్చు, మంత్రి కూడా అయిపోవచ్చు. అదేం తీసుకోకుండా పార్టీ నిర్మాణంలోకి వెళ్ళాడు. ఎందుకంటే కారణం ఏంటంటే అప్పటి వరకు ఎమోషన్ ఉంది. తెలుగుదేశం పార్టీ వెనకాల ఎమోషన్తో నడిచారు జనం. ఎన్టీ రామారావు గారు ఏదో కొత్తగా తీసుకొస్తున్నాడు, సామాజిక విప్లవకారుడు, ఆయన ఉపన్యాసాలు, ఆయన క్యారెక్టర్ ఇవన్నీ చూసి రామారావు గారు వస్తే ఏదో బాగుంటుందన్న ఉద్దేశంతో జనాలు అందరూ అట్రాక్ట్ అయ్యారు. అప్పటికే కాంగ్రెస్ మీద 35 ఏళ్ళ పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, విసిగెత్తిపోయి ఉన్నారు. అప్పుడు అంటే అది దాన్ని ఏంటంటారు, వాపే బలుపు కాదు, అంటే పచ్చిగా మాట్లాడుకోవాలంటే ఇవి వాళ్ళు చేసిన కాంగ్రెస్ వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే 1.5 ఇయర్లోనే ఆయన దింపేయడానికి ట్రై చేశారు. అప్రజాస్వామికంగా, అన్యాయంగా, దుర్మార్గంగా. దాంతో జనాలు చిర్రెత్తిపోయింది. మొత్తం తిరగబడి ఒక ఉద్యమం, మామూలు ఉద్యమంగా అనంతపురం 40 చచ్చిపోయారు అదే రోజు, ఆయన దింపేసిన రోజుని కాల్పులు జరిగినాయి. రాష్ట్రం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఢిల్లీ వరకు కూడా సాగింది. అట్టుడికి పోయింది.